నమస్కారమండి అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు డార్విన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలనేది ఒక స్టెప్ బై స్టెప్ చూద్దాము. 2025 ఇయర్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫైల్ చేయాలి. మనము 2024 టు 2025కి మనం 2025లో మనం అసెస్మెంట్ ఇయర్లోకి ఫైల్ చేయాలి. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో ఐటీఆర్ ఫామ్ 1లో న్యూ ట్యాక్స్ రెజిన్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి ఐటీఆర్ 1లో న్యూ ట్యాక్స్ రెజిన్ ఉంటుంది, ఓల్డ్ ట్యాక్స్ రెజిన్ ఉంటుంది. ఈ వీడియోలో మనకి న్యూ ట్యాక్స్ రెజిన్ అనేది మనకు చేయడానికి వస్తుంది. మనం వెబ్సైట్ లాగిన్ అవ్వగానే ఇలాగ లాగిన్ పేజ్ ఉంటుంది. మనకు ఆల్రెడీ యూజర్ ఐడి లాగిన్ పాస్వర్డ్స్ ఉంటే మనము ఇక్కడ డైరెక్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాము. ఇన్ కేస్ లేదంటే ఇక్కడ మనకు రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డైరెక్ట్ పాన్ నెంబర్ అడుగుతుంది, ట్యాక్స్ పేయర్ ఆర్ అదర్స్. మనకి ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ పాన్ నెంబర్ అవ్వగానే కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొడితే మనకి డీటెయిల్స్ అన్నీ వస్తుంది. మనకు ఆల్రెడీ మన దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ మెయిన్ పేజ్లో లాగిన్కి వెళ్తాము. ఇక్కడ లాగిన్ పేజ్ వస్తుంది. ఇక్కడ లాగిన్ పేజ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ చేయాలో ఆ వెబ్సైట్ వస్తుంది, అదే మనకు ఆ విండో వస్తుంది. రాగానే చూడండి లాగిన్, ఎంటర్ యూజర్ ఐడి, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ అండ్ అదర్ కార్డ్స్ యూజర్ ఐడీస్. సో మన పాన్ నెంబరే మెయిన్. మ్యాక్సిమం అందరికీ పాన్ నెంబర్ ఉంటుంది. మనం పాన్ నెంబర్ ఎంటర్ చేస్తాము. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి కిందన కంటిన్యూ బటన్ అనేది హైలైట్ అవుతుంది. పాన్ నెంబర్ ఎంటర్ చేయగానే కంటిన్యూ బటన్ హైలైట్ అవుతుంది. కంటిన్యూ బటన్ హైలైట్ అవగానే మనం నెక్స్ట్ ఇక్కడ ఒక ప్లీజ్ సెలెక్ట్ కన్ఫర్మ్ సెక్యూరిటీ యాక్సెస్ మెసేజ్ డిస్ప్లే అబోవ్ చేసిన మెసేజ్ క్లిక్ చేయమంటుంది. చేసిన తర్వాత మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ కిందన కంటిన్యూ బటన్ అనేది ఉంటుంది. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తాము. కంటిన్యూ బటన్ క్లిక్ చేయగానే మనకి మెయిన్ విండోకి వెళ్తుంది. మెయిన్ విండోలో ఇక్కడ మనకి ఏంటంటే చాలా సబ్ ఆప్షన్స్ ఉంటాయి. డాష్ బోర్డ్, ఈ ఫైలింగ్, ఆథరైజ్డ్ పర్సన్స్, పార్ట్నర్స్ అండ్ సర్వీస్, ఏఐఎస్, పెండింగ్ యాక్షన్స్, గవర్నెన్స్ అండ్ హెల్ప్ అండ్ సెషన్ టైం. మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఐటీఆర్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఫామ్ 16A, ఫామ్ 16B అండ్ మన దగ్గర ఏఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా న్యూ ట్యాక్స్ రెజిన్లో మనకి ఏఎస్ అయ్యి దేనికి యూజ్ అవుద్ది అంటే మనకి ఏమన్నా యాన్యువల్ స్టేట్మెంట్ ఎంత ఉంది ఏంటనేది మనకు తెలుసుకోవడం కోసము. సో ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, ట్యాక్స్ ఫైర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రెండు మనం డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకుంటాము. దగ్గర పెట్టుకున్న తర్వాత మనము ఫైలింగ్ అనేది చేస్తాము. ఫైలింగ్ చేయడానికి మనం ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళిపోవాలి. పోర్టల్కి వెళ్ళిపోగానే మనకి ఇలా వస్తుంది. ఇలా రాగానే మనకి ఇక్కడ సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్ అనేది ఉంటుంది. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ అనేది 25-26కి చేస్తున్నాము, 2024కి చేస్తున్నాం కాబట్టి 24-25కి చేస్తున్నాం కాబట్టి మనం అసెస్మెంట్ ఇయర్ అనేది ఈ ఇయరే పెట్టాలి. తర్వాత మనకు ఆన్లైన్ మోడ్ ఉంటుంది, ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్లో మనం మొత్తం మాన్యువల్గా చేసి డాక్యుమెంట్స్ అన్ని పంపించవలసి వస్తుంది. ఆన్లైన్ మోడ్లో అయితే మొత్తం అంతా ఆన్లైన్లో చేస్తాము. ఈ ఆన్లైన్లో చేసిన తర్వాత మనం కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తాం. కంటిన్యూ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్టార్ట్ న్యూ ఫైలింగ్ ఉంటుంది. స్టార్ట్ న్యూ ఫైలింగ్ క్లిక్ చేస్తాము. స్టార్ట్ న్యూ ఫైలింగ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 3 బాక్సెస్ కనబడతాయి. అదర్స్, హెచ్యుఎఫ్ అండ్ ఇండివిజువల్. అదర్స్లో ఏంటంటే మనము కంపెనీస్ కానీ, అసోసియేటివ్ పార్ట్నర్స్ కానీ, లిమిటెడ్ లెబొరేటరీస్ కానీ వీటికి ఎవరికైనా చేస్తే మనం అదర్స్ పెడతాము. ఎస్సీఎఫ్ అయితే ఎస్సీఎఫ్, మనం ఇండివిజువల్ మనం చేసుకుంటాం కాబట్టి ఎస్సీఎఫ్ చేస్తాము. మనం చేస్తున్నాం కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూకి వెళ్తాము. కంటిన్యూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ కనుక మనకి ఐటీఆర్ 1 ఉంది, ఐటీఆర్ 4 ఉంది. మనం ఇప్పుడు ఫిల్అప్ చేసేది ఐటీఆర్ 1. సో ఐటీఆర్ 1తో ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1కి వెళ్ళమంటుందా లేదని ఇక్కడ మనకి ఒక బ్లూ బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్లో ఏముంటుందంటే మనకి ప్లీజ్ నోట్ దట్ న్యూ ట్యాక్స్ రెజిన్ ఇస్ డిఫాల్ట్ రెజిన్ అంటే మనము ఇక్కడ బై డిఫాల్ట్ న్యూ ట్యాక్స్ రెజిన్ అనేది పెట్టి ఉంటుంది. మీరు ఓల్డ్కి న్యూకి కంపేర్ చేసుకొని మీకు ఏది కావాలో ఫైల్ చేసుకోవాలంటుంది. బట్ ఇక్కడ మనకు ఇంకొక అలర్ట్ ఇస్తుంది. న్యూ ట్యాక్స్ రెజిన్లో హెచ్ఆర్ఏ, ఎల్టీఏ డిటెక్షన్స్ ఆఫ్ ఐటీసీ, ఏటీసీడీ, ఏటీసీయూ, ఏటీసీఈ, ఏటీజీ, ఏటీటీటీఏ, ఏటీటీటీబీ అండ్ అదర్ ఎన్ని చాప్టర్ 4 డిటెక్షన్స్ ఉండవని చెప్తుంది. సో ఓకే క్లిక్ చేస్తాము. ఓకే క్లిక్ చేసిన తర్వాత లెట్ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. మనం క్లిక్ చేయగానే మనకి వెంటనే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ప్లీజ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటే కింద ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమని చెప్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక మెయిన్ 3 ఆప్షన్స్ ఉంటాయి, మళ్ళీ సెకండ్ దాంట్లో సబ్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఏంటంటే ఆర్ యు ఫిల్లింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ఎనీ ఫాలోయింగ్ రీజన్. కింద ఏదైనా రీజన్కి నువ్వు ఫిల్ చేస్తున్నావా. ఒకటి ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ ద బేసిక్ ఎగ్జామ్షన్. మన యొక్క ట్యాక్స్ అనేది ఇన్కమ్ అనేది మోర్ దాన్ ఎగ్జామ్షన్ లిమిట్ కానీ ఎక్కువ ఉంటే అది అని.
లేదంటే కింద ఆప్షన్స్కి లేదా అదర్స్. మనం ఏంటంటే మన ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిటెడ్ అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి కంటిన్యూ ఆప్షన్కి వెళ్తాము. కంటిన్యూస్ ఆప్షన్కి వెళ్ళగానే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రీ ఫిల్డ్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ చేసి ఉంటే కొన్ని ప్రీ ఫిల్డ్ ఆప్షన్స్ వస్తాయని చెప్తుంది. ఓకే అని పెడతాం. ఏమైనా చేంజెస్ ఉంటే ఏఎస్ టీఐఎస్ ప్రకారం చేంజ్ చేయమని చెప్తుంది. సో ఓకే కొడతాం. ఓకే కొట్టగానే ఇక్కడ మెయిన్లీ మనకి 5 సబ్ ఆప్షన్ అక్కడ వచ్చేసేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్, గ్రాస్ టోటల్ ఇన్కమ్, టోటల్ డిడక్షన్, ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్, వెరిఫై ట్యాక్సిబుల్ లయబిలిటీ. సో వన్ బై వన్ కంప్లీట్ అవుతుంటే నెక్స్ట్ స్టెప్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ దానికి అనేది వెళ్తాము. ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నేము, ఆధార్ నెంబరు, పాన్ నెంబరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టేట్ అయితే స్టేటు, పబ్లిక్ సెక్టార్ అయితే పబ్లిక్ సెక్టారు, అదర్ పెన్షనర్స్ అయితే అదర్ పెన్షనరు, పియూసీ పెన్షనరు, ఎస్సీ పెన్షనర్స్, సీజీ పెన్షనర్స్ ఇవి ఏమంటాయి ఇవి. ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే మ్యాక్సిమం అదర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్లింగ్ సెక్షన్ అనేది ఉంటుంది. ఫిల్లింగ్ సెక్షన్ ఫిల్డ్ ఇంటూ రెస్పాన్స్ నోటీస్ ఏమైనా వస్తే మనం కింద సెలెక్ట్ చేస్తాము. నార్మల్ అనుకు ఇదే సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనము రిటర్న్స్ ఫిల్డ్ ఆన్ బిఫోర్ ద డ్యూ డేట్, మనం డ్యూ డేట్కి ముందు ఫిల్ చేసి ఇది పెడతాము. లేదంటే మనం చేసిన దానికి ఏమైనా కరెక్షన్స్ వస్తే రిటర్న్స్ పెడతాము, రివైజ్డ్ పెడతాము. ఈ ఆప్షన్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి మెయిన్ సెక్షన్ ఇక్కడే మనం న్యూ సెలెక్ట్ చేసుకోవాలా ఓల్డ్ సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతుంది. బై డిఫాల్ట్ ఓల్డ్లో ఉంటుంది, మనకి న్యూలో ఉంటుంది. బై డిఫాల్ట్ న్యూలో ఉంటుంది. మనకు ఓల్డ్ కావాలంటే ఎస్ అని క్లిక్ చేయాలి. లేదు మనం న్యూకి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు న్యూ సెలెక్ట్ చేస్తాము. న్యూ సెలెక్ట్ చేసి నో అని సెలెక్ట్ చేస్తే న్యూకి వెళ్తుంది. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఆల్రెడీ మనకి అటాచ్ అయిన ఉన్నది చూస్తాము, అటాచ్ అవుతుంది. తర్వాత కన్ఫర్మ్ చేస్తాము. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది. నెక్స్ట్ సెక్షన్లో గ్రాస్ టోటల్ అనేది మనకి ఎంత ఉంది ఏంటి అన్నది ఇక్కడ అంతా వస్తుంది. ఇది మీ ఫామ్ 16తో ఏదైతే మీ ఫామ్ 16తో ఉందో ఒకసారి మీరు మ్యాచ్ చేసుకుంటారు. మ్యాచ్ చేసుకుని చూసుకోండి. ఏదైనా మ్యాచ్ అవ్వకపోతే ఆ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ అప్లై చేస్తారు. ఇక్కడ మనకి గ్రాస్ అనేది 755387 ఉంది. మనకి ఇక్కడ సేమ్ సార్ 387 ఉంది. అంటే మనకి ఎంత మ్యాచ్ అవుతుంది. సో మ్యాచ్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఏం లేదు. మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. ఎడిటబుల్ ఆప్షన్స్ వస్తాయి, మనం అప్డేట్ చేస్తాము. అప్డేట్ చేసిన తర్వాత ఈ కింద ఏమేమి ఉన్నాయో అన్నీ అప్డేట్ చేసుకుని మళ్ళీ సేవ్ కొట్టుకుంటే మీకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత మీకు కింద మీకు ఇంట్రెస్ట్ అండ్ బ్యారో క్యాపిటల్ ఏమైనా ఉన్నదో అదే ఉంటే సెలెక్ట్ చేసుకుంటారు, అదే అంటే యాడ్ చేసుకుంటారు. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మనకంటే బ్యాంక్ నుంచి మనకి ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చినా, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అయినా, మన సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఇక్కడ వస్తుంది. తర్వాత అవి ఇంకా అలాగ ఉంచేస్తాం. ఇదేం డిలీట్ చేయకూడదు, ఇది బై డిఫాల్ట్ ఎలా ఉంచాలో మన తర్వాత అక్కడ మనకి రిబిట్లు మనం తర్వాత చేసుకోవచ్చు. మనకి ఇక్కడ తర్వాత ఇంకా మీ 2 సెక్షన్స్ ఉంటాయి. ఈ 2 సెక్షన్స్ మీకు ఏమైనా ఉన్నా అంటే ఇన్కమ్ ఆన్ విచ్ ఈజ్ నాన్ ట్యాక్స్ ఇన్ పేయబుల్ అమౌంట్, పే చేసావు దానికి ట్యాక్స్ లేదనుకున్న దానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ అండ్ నాట్ చార్జబుల్ ఇన్కమ్ ట్యాక్స్ అదొకటి ఏమైనా ఉంటే అవి ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకు వస్తూ ఉంటాయి. చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటాము. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ట్యాక్స్ డిడక్షన్స్ ఇన్ కేసు మనకి అక్కడ ఆల్రెడీ ముందు చెప్పుకున్నట్టే న్యూ ట్యాక్స్ రెజిమ్లో హెచ్ఆర్ఏ కానీ ఏమీ ఉండవు, అవి ఓల్డ్ రెజిమ్లో ఉంటాయి ఇక్కడ. బట్ మనకు కొన్ని ఉన్నవి ఏంటంటే మనము కాంట్రిబ్యూషన్ టు పెన్షనర్ స్కీమ్ అండ్ సెంట్రల్ బ్యాంక్ బై ఎంప్లాయర్, మన ఎంప్లాయ్ ఏమైనా కంపెనీ వాళ్ళు ఎన్పిఎస్ కడితే ఇక్కడ మనం ఎడిట్ చేసుకుంటే అక్కడ ఎంటర్ చేసుకోవడానికి ఉంటుంది. లేదంటే లేదు, మనం ఏదన్నా అగ్నిపత్ స్కీమ్ ఏమన్నా అమౌంట్ పే చేస్తే మనకు ఉంటుంది. ఇది అసలు హైలైట్ అవుతుంది. హైలైట్ అవుతే మనకు చేసుకోండి, ఏదైనా అదర్ డిడక్షన్స్ అవి ఉంటే. లేదంటే కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ట్యాక్స్ పెయిడ్ ఆల్రెడీ మనము 15,286 రూపాయలు అనేది పే చేసాము. ఇవన్నీ మీకు మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ లయబిలిటీ, మనకి ట్యాక్స్ లయబిలిటీ అనేది మనకి ఏంటి, మన ఇన్కమ్ ఎంత అంటే మన అక్కడ స్టాండర్డ్ డిడక్షన్ పోను మనకి 6,91,415 రూపాయలు. తర్వాత ఇన్కమ్ టోటల్ 6,91,420 రూపాయలు. తర్వాత మనకి రిబేట్ వచ్చేసి 19 అంటే మనకి దీని యొక్క యాక్చువల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చేసి 19,057,571 రూపీస్, 19,571 రూపాయలు. సో అది మనకు మళ్ళీ రిబీట్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకని 19,571 రూపాయలు. సో మనకు అనేది ట్యాక్స్ అనేది 0 వచ్చింది, మనకి ఏం లేదు. బట్ మనకు ఆల్రెడీ కట్ అయింది కాబట్టి మనం ఇక్కడ కన్ఫర్మ్ కొట్టామంటే ఇక్కడ ప్రొసీడ్ టు ఇదన్నీ మనకి అన్ని బ్లూటిక్స్, ఇక్కడ ఎర్రర్ లేకుండా బ్లూటిక్స్ ఉన్నాయి. ప్రొసీడ్ టు వెరిఫికేషన్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకు మొత్తం చూడండి వస్తుంది. మన గ్రాస్ టోటల్కి ఎంత,
మనం అదర్ సోర్స్ నుంచి మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది, మొత్తం అది ఎంత అయింది అమౌంట్, మొత్తం 6,91,000 అయింది. అయిన తర్వాత ఇక్కడ మనకి టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 6,91,000. సో టోటల్ అమౌంట్ ఫర్ ఇన్కమ్ ఈ దీనికి ఎంత ట్యాక్స్ 19,571. సో దీన్ని మళ్ళీ మనకి 80 సెక్షన్ కింద రిబీట్ కింద వచ్చేయడం వల్ల మనకి ఇక్కడ మొత్తము 0 వచ్చింది. సో మనం టోటల్ ట్యాక్స్ పెయిడ్ ఆల్రెడీ మనం 15,280 రూపాయలు పే చేసాం కాబట్టి టోటల్ మనం ఇదే పే చేసాం 10 అంటే ఇంకేమైనా ఉంటే చూసి మొత్తం మనం టోటల్ ట్యాక్స్ 15,286 రూపాయలు పే చేసాము. సో ట్యాక్స్ లైబిలిటీ అనేది మనం కట్టవలసింది అనేది 0, బట్ ట్యాక్స్ మనం 15,000 చేసాం కాబట్టి రిఫండ్ అనేది 15,290 రూపాయలు. మనం ప్రొసీడ్ టు సబ్మిట్ వెళ్ళామంటే అండి ప్రివ్యూ అండ్ సబ్మిషన్కి వెళ్తే డైరెక్ట్ మనకి వస్తుంది. ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయాలి అండ్ మన ప్లేస్ ఏదైతే అది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు కొట్టిన తర్వాత ఇక్కడ ఏం ఎర్రర్స్ లేకపోతే ఇక్కడ నో ఎర్రర్స్ ఫౌండ్ అని వస్తుంది. అప్పుడు ప్రివ్యూకి వెళ్ళాలి. ప్రివ్యూకి వెళ్ళిన తర్వాత మనం చేసిన మొత్తం ఒక ఫామ్ డౌన్లోడ్ ప్రివ్యూ, మనకు డౌన్లోడ్ వెళ్తే డౌన్లోడ్ కొట్టడమే డౌన్లోడ్ ప్రివ్యూ అనేది. డౌన్లోడ్ ప్రివ్యూ అని కొట్టిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ అడుగుతుంది. మనం అకౌంట్ దేనికి వస్తుంది, తర్వాత మన రిఫండ్ ఎంత, రిఫండ్ అమౌంట్ ఎంత, ఇవన్నీ దీంట్లో కనపడతాయి అన్నమాట. చేసిన తర్వాత ప్రొసీడ్ టు వ్యాలిడేట్కి వెళ్తాము. ప్రొసీడ్ టు వ్యాలిడేట్ అయిన తర్వాత నో ఎర్రర్స్ ఫౌండ్, ప్రొసీడ్ టు వ్యాలిడేట్ ఇక్కడ అడుగుతుంది మనకు కంప్లీట్ యువర్ వెరిఫికేషన్. ఈ వెరిఫికేషన్ ఈ వెరిఫికేషన్ చేస్తున్నాం మనం. చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది అన్నమాట. మనం ఇది IPR 1లో చేస్తున్నాము. హ్యావ్ యూ వాంట్ టు వెరిఫై రిజిస్టర్డ్ ఆధార్ OTP చేస్తున్నాము. మనకు ఆధార్ OTP ఉంటుంది కాబట్టి కంటిన్యూ కొడుతున్నాము. కంటిన్యూ తర్వాత ఐ వ్యాలిడేటెడ్ మై ఆధార్, జనరేట్ ఆధార్ OTP, అంతే. మనకు OTP వస్తే సబ్మిట్ చేసేయడమే. మనకి ఇక్కడ OTP అడుగుతుంది. OTP ఎంటర్ చేస్తాము. ఆధార్ OTP ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్, మనం వ్యాలిడేట్ చేయగానే ఇక్కడ వస్తుంది కన్ఫర్మ్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్. మనం కన్ఫర్మ్ చేస్తున్నాం సబ్మిషన్, అదైతే రిటర్న్స్ ఉందో దాన్ని సబ్మిట్ చేస్తున్నాం. సో యువర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, నో ఎర్రర్స్ ఫౌండ్, ప్రొసీడ్ అంతే. డౌన్లోడ్ రిసిప్ట్, మనకి రిసిప్ట్ కావాలంటే డౌన్లోడ్ క్లిక్ చేయడం. మీకు కానీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన డార్విన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.